హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు సాయంత్రము గుడికి వెళ్ళి వచ్చేసరికి గొంతంతా తడారిపోయినట్టు అయిపోయి అసలు ఎన్ని నీళ్ళు తాగినా నాకు దాహం తీరలేదండి. ఇక వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి 4 నిమ్మకాయలు, ఇంత పుదీనాకు, ఒక అంగుళం అంతా అల్లం ముక్క తీసి బయట పెట్టుకొని పుదీనా రసం చేసుకుందామని కట్ చేసుకుంటున్నానండి. మనకి ఎండాకాలము చక్కగా నిమ్మరసం కానీ, పుదీనా రసం కానీ, సబ్జా నీళ్ళు కానీ ఇలాంటివి తాగుతూ ఉండాలండి. మనము ఎండ తాపం భరించలేక కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అని అలాంటి వాటి జోలికైతే పోవద్దండి. అవి అంత ఆరోగ్యానికి అంటే అప్పటికప్పుడు మనకు చల్లగా ఉంటుంది కావచ్చు, కానీ ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదండి. ఇది మట్టుకు ఈ పుదీనా రసం మట్టుకు, పుదీనా ఎంత చలువ అంటే బాడీకి అంత చలువ. నిమ్మకాయ గురించి మనకు తెలిసిందే, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మనకు వెంటనే నీరసం అనేది తగ్గిస్తుందండి. చాలామంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు తేనె నిమ్మకాయతో తాగి కొద్ది రోజులు కూడా అలా ఉంటారటండి. డైట్ కంప్లీట్ డైట్ చేసే వాళ్ళు కూడా అలా ఉంటారట. అంటే నిమ్మకాయలు మనకు అంత శక్తిని ఇచ్చేది ఉన్నదన్నట్టు. అందుకనే నిమ్మకాయలు చక్కగా పుదీనా, అల్లము, ఇంకా రకరకాలుగా జ్యూసులు చేసుకోవచ్చండి. ఇంట్లో తయారు చేసుకొని తాగడం వల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము. మళ్ళీ మన చేతులతో మనం చేసుకుంటే ఆ రుచే వేరు ఉంటుందండి. ఈ బయట దొరికే కమర్షియల్ కూల్ డ్రింక్స్ జోలికైతే పోకపోవడమే మంచిదని నా అభిప్రాయం అండి. చూసారా, నేను అల్లం ముక్క, పుదీనాకులు, నిమ్మకాయ రసం వేసాను. తర్వాత ఒక 2 ఐస్ పీసులు వేసుకుందాం. దాంట్లో కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ఒక 2 ఐస్ పీసులు ఉంటుందంటే అల్లం అనేది తొందరగా నలిగిపోతుంది మనకు. తర్వాత తగినన్ని వాటర్ కూడా వేసుకుందాము. ఇది ఎంత బాడీకి చలువ అంటే నాకు టైం లేదండి. ఒక సగం స్పూన్ అంత సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకుంటే కూడా చాలా చలువ అండి. ఇంకా చూసారా, తగినన్ని నీళ్ళు పోసుకొని గ్రైండర్లో తిప్పుకొని నేను ఒక 4 గ్లాసులకు సరిపడా చేశాను కాబట్టి ఒక 2 ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము. 2 మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకో 1-2 గంటల తర్వాత అయినా తాగొచ్చు, రేపు పొద్దునైనా తాగొచ్చు అండి. ఏం అవ్వదు, మనం దాంట్లో ఏమి వేయలే కదా. చూసారా, ఆ మాత్రం పోసేసి మిగతాదంతా ప్లెయిన్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా పుదీనా ఫ్లేవరు, మనకు అల్లం ఫ్లేవరు ఇట్లా తగులుతూ గొంతులోకి అది వెళ్తుంటే అసలు ఎంత ప్రశాంతం అనిపించిందో అండి. ఆ దాహం అయితే ఎక్కడో పోయింది అనిపించింది తాగిన తర్వాత. కడుపులో కూడా చల్లగా ఉంది. ఇలాంటి చల్లటి పానీయాలు మీరు తీసుకుంటూ ఉండండి. ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తూ ఉండండి. వేసవికాలం బయటికి పోయే వాళ్ళు మాత్రము బయటికి వెళ్ళే ముందే ఒక గ్లాస్ తాగి వెళ్ళడము చాలా మంచిది. వెళ్ళే ముందు ఒకవేళ తాగలేకపోయినా ఇంటికి రాగానే ఆ టీనో బదులు ఇలాంటివి తాగండి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటామండి మనం. ఓకేనా ఫ్రెండ్స్, వీలైన వాళ్ళు చేసుకోండి. మరొక మంచి కంటెంట్ తోటి, మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. నాకైతే నిజంగా ఒక గ్లాసు తాగానే కడుపులో చల్లగా అయిపోయి ప్రశాంతం అనిపించిందండి బాడీకి. అంటే అంత ఉక్కిరిబిక్కిరైందండి వేడికి.